యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించాలని అందరికీ ఉంటుంది. ఛానల్ స్టార్ట్ చేస్తారు, వీడియో పెట్టడం స్టార్ట్ చేస్తారు, ఓపిక్గా వీడియోలు పెడతారు. కానీ వ్యూస్ రావు. ఎందుకో తెలుసా? యూట్యూబ్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ కోసం యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక్కరు కూడా మెయిన్ కంటెంట్ చెప్పరు. మిస్లీడింగ్ కంటెంట్, ఈ సెట్టింగ్ ఆ సెట్టింగ్ కానీ అందరినీ మోసం చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ గ్రో చేసి మనీ సంపాదించాలంటే దానికి మెయిన్గా 4 మెయిన్ కాన్సెప్ట్స్ అర్థమై ఉండాలి. నువ్వు ఈ మెయిన్ 4 కాన్సెప్ట్స్ అర్థమవుతే చాలు, నీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదని. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ విత్ 1 by 1. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నువ్వు ఎటువంటి కంటెంట్ వీడియోస్ చేయాలనుకుంటున్నావు అనేసి. ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి. నువ్వు ఏ టైప్ ఆఫ్ నీష్ చూస్ చేసుకున్నావు, నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ వీడియోస్ చేస్తున్నావు. పాయింట్ 1, ప్రతి యూట్యూబ్ ఛానల్కి నీష్ ఉంటుంది. నీష్ అంటే టైప్ ఆఫ్ కంటెంట్, అంటే లైక్ షార్ట్ ఫిల్మ్సా, ప్రాంక్సా, టెక్ వీడియోసా, ఇటువంటి. నీష్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ వ్యూవర్ అయినా నీ ఛానల్ నీష్ చూసే వస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చూడడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా నువ్వు ఒకే యూట్యూబ్ ఛానల్లో రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తే వ్యూవర్ సబ్స్క్రైబ్ చేసుకోడు, చేసుకున్న మిగతా వీడియోస్ని చూడడు, దాంతో ఛానల్ డెడ్ అవుతుంది. అందుకే నీష్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ 2, నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ వీడియోస్ చేస్తున్నావు అనేది ఉంటాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి, షార్ట్ ఫామ్ అండ్ లాంగ్ ఫామ్. షార్ట్ ఫామ్ కంటెంట్ అంటే షార్ట్స్ పోస్ట్ చేయడం. షార్ట్స్కి రీచ్, గ్రోత్ 2 ఎక్కువగా ఉంటాయి. ఛానల్ గ్రోత్ ఫాస్ట్గా ఉండాలంటే షార్ట్స్ పోస్ట్ చేయాలి. అలాగే షార్ట్స్కి రెవెన్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు లాంగ్ ఫామ్ వీడియోస్. అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, బట్ రీచ్, గ్రోత్ చాలా టైం పడుతుంది. వ్యూవర్స్ నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం నీ ఛానల్ కంటెంట్ ఫార్మాట్ బట్టి కూడా ఉంటుంది. కొందరు టైప్ ఆఫ్ వ్యూవర్స్ నీ షార్ట్ ఫామ్ వీడియోస్కి అలవాటు పడి ఉంటారు, కొందరు లాంగ్ ఫామ్ వీడియోస్కి అలవాటు పడి ఉంటారు. ఒక టైప్ ఆఫ్ వ్యూవర్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చూడరు, ఒక టైప్ ఆఫ్ వ్యూవర్ ఇంకొక టైప్ ఆఫ్ వీడియో చూడరు. ఇంకా సెకండ్ కాన్సెప్ట్, అనలిటిక్స్ని అర్థం చేసుకోవడం. అనలిటిక్స్ని అర్థం చేసుకోవడం అంటే నీ వీడియోస్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయో అర్థం చేసుకోవడం. నీ వీడియోస్ అనలిటిక్స్ చెప్తాయి నీ వీడియోకి ఎందుకు వ్యూస్ రావడం లేదా అని. ఈ అనలిటిక్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, షార్ట్ ఫామ్, లాంగ్ ఫామ్. ఫస్ట్ షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్కి నువ్వు అర్థం చేసుకోవాల్సింది స్వైప్ త్రూ రేట్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. స్వైప్ త్రూ రేట్ అంటే నీ వీడియోని స్వైప్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారు. ఇంకా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే నీ వీడియోని ఎంతవరకు వ్యూవర్స్ చూసారనేది. షార్ట్స్కి వచ్చేసి ఈ 2 ఇంపార్టెంట్. ఇంకా లాంగ్ ఫామ్కి వచ్చేసి క్లిక్ త్రూ రేట్, యావరేజ్ డ్యూరేషన్. క్లిక్ త్రూ రేట్ అంటే నీ థంబ్నెయిల్ని చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేది. దీంట్లో కూడా యావరేజ్ డ్యూరేషన్ అంటే ఎంతవరకు చూస్తున్నారు అనేది. ఇంకా ఒకసారి వెళ్ళి మీ అనలిటిక్స్ చెక్ చేసుకోండి, అవే చెప్తారు మీ వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వట్లేదో. ఇంకా థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్. యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్లో స్క్రిప్ట్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ హుక్ అండ్ మెయిన్ కంటెంట్. హుక్ వచ్చేసి వ్యూవర్స్ అటెన్షన్ గ్రాప్ చేసేది, అండ్ మెయిన్ కంటెంట్ వచ్చేసి వ్యూవర్స్ని మెయిన్ కంటెంట్ చూపించేది. షార్ట్ ఫామ్కి వచ్చేసి హుక్ ఫస్ట్ 3 secondsలో ఉండాలి, అండ్ లాంగ్ ఫామ్కి ఫస్ట్ 30 secondsలోపు ఉండాలి. మిగతా అంతా మెయిన్ కంటెంట్, అది కూడా ఎంగేజింగ్గా విజువల్ అట్రాక్ట్ చేస్తూ మంచి స్టోరీ టెల్లింగ్తో ఉండాలి. నౌ ద 4th కాన్సెప్ట్, ద మెయిన్ కాన్సెప్ట్. ఇది లేకపోతే పై మిగతా 3 కాన్సెప్ట్ చెప్పి వేస్ట్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఉండదు. అదే కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెన్సీగా ఓపిక్గా వీడియోలు పెడుతూనే ఉండాలి. ఏది 1 రోజులో 2 రోజులు అయిపోదు, బట్ ఇట్ వుడ్ టేక్ సమ్ టైం. చాలామంది వ్యూస్ రాకపోవడం చూసి డిమోటివేట్ అయ్యి ఏందయ్యా ఈ బాధ అని మానేస్తారు. ఒక ప్రో యూట్యూబర్కి మిగతా యూట్యూబర్కి ఉండే తేడా అదే, కన్సిస్టెన్సీ, ఓపిక. ఓపికతో వీడియోస్ పెడితే అన్నీ అవుతాయి. అంతే. ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.